రాజాతి రాజా రాజమార్తాండ శ్రీ 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 హేరోదు మహారాజు వేంచేయుచున్నారు హో. మంత్రివర్య రండి రండి. మా గురించి అవసరము లేని పరిచయం. మా వీర సూర్య పరాక్రమమును చూసి కైసరావస్తే మాకు ఈ యుధ రాజ్యములను కట్టబెట్టను అంటే మంత్రివర్య ప్రభు మా సామర్థ్యము ఎట్టిదో అర్థమైందా మీకు? అవును అనండి మంత్రివర్య. అవును ప్రభు. మౌనము దాచకండి, నాకు మౌనము దాచడము నచ్చదు. అలాగే ప్రభు. నా యందు ప్రేమ జాలి కరుణ ఏనాడైనా మా రాజ్యంలో చూచిరా మీరు? మౌనము దాచకండి. లేదు ప్రభు. అది మా యందు అలాంటివి మీరు ఎప్పుడు ఆశించకండి. అలాగే ప్రభు. నా కండబలమును బుద్ధిని సామర్థ్యమును చూచి ప్రజలందరూ గజగజ వణుకుతున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంది మంత్రివర్య? చలికి కదా ప్రభు వణికేది? చలికి కాదు మంత్రివర్య ప్రభు. మా కండబలమును బుద్ధిని అని ఇప్పుడే కదా చెప్పితిమి. అవును ప్రభు. మొరవకండి, లేదా మా కత్తికి పని చెప్పేదాము. అలాగే ప్రభు. అంత పని మంచిది మంచిది ప్రభు. అన్నట్లు తల వంచుట గురించి చెప్పలేదు. ఇంతవరకు నా రాజ్యంలోని ఎవరికి తల వంచినది లేదు. ఆ వంచవలసిన అవసరమే వస్తే ఈ కత్తితో నా తలను నరికివేయమని మీకు చెప్తున్నాం మంత్రివర్య. అవును ప్రభు. సరే సరే. ఏమన్నా మాట్లాడాల్సి ఉందా? అవును ప్రభు. ఓకే. కూర్చోండి మంత్రివర్య. చెప్తాం ప్రభు. మంత్రివర్య ప్రభు, మన రాజ్యం విశేషాలు ఏంటి? ఎప్పుడు చెప్పే డైలాగ్ లాగే ప్రతి ఇయర్ లాగా 3 పువ్వులు ఆయన కాదు ప్రభు. ప్రతి సంవత్సరం చెప్పే డైలాగ్ అయితే తిరిగి నన్ను కడిగే మంత్రివర్య. అంటే అది కైసర్ ఔగుస్తు వారి ఆజ్ఞ కదా ప్రభు. కైసర్ ఔగుస్తు అడగమన్నారా? అలాగైతే పర్వాలేదు. ఇంకేమన్నా సమాచారం ఉందా ప్రభు? మీరుండగా ఎటువంటి లోటు ఎందుకు ఉండదు ప్రభు? అది నిజమేలే. మన రాజ్యంలో అందరూ ఆకలి బాధలతో పనుకోవటం లేదు కదా? లేదు ప్రభు. ఇందాకే స్నాక్స్ కూడా ఇచ్చారు, సమోసా. ఓకే, మంచిది మంచిది. మా రాజ్యంలో అందరూ సంతోషంగా ఉన్నారంటే మాకు చాలా ఆనందమే కదా? అవును ప్రభు. మీరు తింటిరా మంత్రివర్య? అవును ప్రభు. మరి నాకెందుకు ఇవ్వలేదు ప్రభు? అంటే మీకు అంటే మాకు మేమంటే లోకమా మంత్రివర్య మీకు? లేదు ప్రభు. మీకు మళ్ళా అనారోగ్య బాధలు ఏమన్నా వస్తే మళ్ళీ రాణి గారు మమ్మల్ని తిడతారని. సో ఎంత ప్రేమ మహామంత్రికి. అలాగే అలాగే ప్రభు. అన్నట్లు ఒక వారం నుంచి తోటకు రావట్లేదు తెల్లవారుజామున. అది అంటే ప్రభు రాణివారు రావట్లేదనా? అలా అని కాదు మంత్రివర్య, మీకు తెలిసిన విషయమే కదా. తెలుసులే ప్రభు. రాణి కోసమే పొద్దునే వేస్తున్న చలికి మేము కూడా బయటికి రాలేకపోతున్నాం. మీరు కూడా ప్రభు. ఏం చేద్దాం మహామంత్రి, రాజుకి కూడా తప్పట్లేదు. మీరు బాధపడకండి, మీరు తిరగడం కోసం ఎవరినో ఒకరిని పంపిస్తాము. ప్రభు చెప్తున్నారు కానీ ఎవరు ఎవరు అని అంత ఆశించకండి. భటులను పంపించదాం. అయ్యో. సరే మంత్రివర్య, మాకు ఎందుకో కొద్దిగా ఈరోజు ఒక నృత్య ప్రదర్శన చూడాలని అనిపిస్తుంది. దాని గురించి మీ అభిప్రాయం ఏంది ప్రభు? మన రాజ్యంలో నర్తకీయులు అనేక మంది ఉన్నారు ప్రభు. అనేక మందిని సిద్ధం చేసి పెట్టారా మా కోసం? అవును ప్రభు. మీరు మాకు ఎంతో బాగా ప్రియులు మంత్రివర్య. అవును ప్రభు. సరే, ఆస్థాన నర్తకిని ప్రవేశపెట్టండి. నర్తకి మంత్రివర్య చూడు ప్రభు.
నృత్య ప్రదర్శన అయిపోయిందా? లేదు ప్రభు, పాట ఆగినట్టుంది. ఏంటి ఏంటి ప్రభు, మీరు అటు అటు వచ్చేలోపల ఇటు వచ్చేలోపల మంత్రివర్య అయిపోయింది ఏంటి పాట? ఫ్లాష్ మ్యాన్ తొందరగా మళ్ళీ ఒకసారి మా కోసం. మరలా. పాటకి ఈ పాటకి మాకు కూడా ఊపొక్కుతున్నాం. తట్టుకోండి ప్రభు, తట్టుకోండి, వయసులో ఉన్నారు. పాట బాగుంది. మళ్ళీ రాని వారు అది ఒకటి ఎదురు చూస్తారు. అరే నర్తకికి బాగానే ప్రాక్టీస్ చేయించారు మంత్రివర్య. అవును ప్రభు, నేర్పించింది ఎవరు? అది మన పిల్లలు. తానుగా నేర్చుకుందా? అంతే ప్రభు, మన రాజ్యంలో అందరూ టాలెంటెడ్ పర్సన్. ఆ రాజ్యం అంటే ఆ మాత్రం ఉంటుంది మంత్రివర్య. సరే సరే ఆపండి ఆపండి, మనం ఇందాక నుంచి ఎగురుతానే ఉన్నాం. బలా మంత్రివర్య, ఇంత మంచి ప్రదర్శన ఇస్తారని నేను అనుకోను. బట్ నా కత్తి పట్టుకో కాసేపు. చిన్న కానుక ఇవ్వకూడదు ప్రభు. అవును మహారాజ్. ఇది ఇవ్వాలా? ప్రభు, ఏంటి మీరు బ్రేస్లెట్ ఇస్తున్నారు? మనకు రావట్లేదే. ఇది వద్దులే, ఇంకేదన్నా తెప్పించండి. అదేంటి ప్రభు? వద్దు వద్దు, మేము ప్రేమగా కొనుక్కుంది ఇది. ఇది ఇది ఇవ్వకూడదు. మీకోసం నర్తకిని తెప్పించా ప్రభు, వేరే ఊరి నుండి. ఏదో ఒకటి తినడానికి పెట్టి పంపించండి. అవును, ఇందాక మన రాజ్యంలో చేసిన సమోసాలు ఉన్నాయిగా, ఏవి? తెప్పించండి వాటిని. దయచేయి. సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మనం పిచ్చాపాటి కబుర్లకే సగం కార్యక్రమాన్ని కాజేశాం. అవును ప్రభు. ఇక ముందు జరగబోయే వాటిని చూడండి. ప్రభు, మీకోసం తూర్పు దేశపు జ్ఞానులు మిమ్మల్ని దర్శించుటకు వచ్చి ఉన్నారు. తూర్పు దేశపు జ్ఞానం, ఈ పేరు నేను ఇప్పుడే ఉంటున్నాను. కూర్చోండి కూర్చోండి మంత్రి, మాటి మాటికి లేవబాకండి. పర్లేదు, ఈ పేరు నేను ఇప్పుడే వింటున్నానే. ఎక్కడ నుండి వస్తున్నారు వీళ్ళు? ఇప్పుడే కదా ప్రభు చెప్పింది తూర్పు అని, మళ్ళీ అడుగుతారేంటి? తూర్పు దేశపు జ్ఞానుల. సరే రప్పించండి, వాడితో కాసేపు మాట్లాడదాం. తూర్పు దేశపు జ్ఞానులు రండి రండి, ఉంచండి. మంత్రివర్య, ఓ మాట. ప్రభు, మీరు చేస్తుంది మాకేమో నచ్చలేదండి. అదేంటి ప్రభు? ఇక్కడ ఒక బొట్టుని పెట్టుకొని మాటి మాటికి మీరు తిరుగుతుంటే అది ఎలా చెప్పండి? భటుడికి ఇందాకే కాల్ ఆపరేషన్ అయింది ప్రభు. బొట్టుడికి జీతాలు ఇవ్వట్లేదని మేము అనుకుంటున్నాం. లేదు ప్రభు, భటుడు కూడా వయసులో ఉన్నాడు. గడ్డం చూడండి, అర్థమైంది. మాకు భలే గుర్తు చేశారు. క్షమించండి క్షమించండి. సరే సరే, వారి విషయం ఏందో చూడండి. ఎవరు మీరు? ప్రభు, మేము తూర్పు దేశపు జ్ఞానులము. తూర్పు దేశపు జ్ఞానుల? దుష్టుల, దుర్మార్గుల, అజ్ఞానుల? దుష్టులం కాము, దుర్మార్గులం కాము, ఖగోళ శాస్త్రజ్ఞం, జ్ఞానులం. ఖగోళ శాస్త్రజ్ఞ. మంత్రివర్య, ఇదేందో భలే ఉంది. వీరు ప్రభు. వీరు